Good morning all of you friends. I am G. Srinivasarao. అయితే నిన్నటి క్లాస్లో కేంద్ర బ్యాంక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఈ యొక్క కేంద్ర బ్యాంకు విధులు రెండు రకాలని చెప్పుకున్నాం. అయితే ఫస్ట్ వన్ నిన్నటి క్లాస్లో సాధారణ విధుల గురించి చెప్పుకున్నాం. అయితే టుడే రెండో విధి అనేటువంటి అభివృద్ధిపరమైన విధుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి ఈరోజు అభివృద్ధిపరమైన విధుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ఈ యొక్క అభివృద్ధిపరమైన విధులు మొట్టమొదటిది వ్యవసాయ అభివృద్ధి. ఏంటండి మొదటిది ఏంటండి వ్యవసాయ అభివృద్ధి. అయితే వ్యవసాయ అభివృద్ధి కొరకు 1956లో ఆర్బీఐ రెండు నిధుల్ని ఏర్పాటు చేసింది. వ్యవసాయ అభివృద్ధి కొరకు ఆర్బీఐ 1956లో రెండు నిధుల్ని ఏర్పాటు చేసింది. ఆ నిధులు ఏంటంటే ఒకటి స్థిరీకరణ నిధి. ఏంటండి ఒకటి స్థిరీకరణ నిధి, రెండు దీర్ఘకాలిక కార్యకలాపాల అనేది. ఏంటండి వ్యవసాయ అభివృద్ధి గురించి ఆర్బీఐ 1956లో రెండు నిధుల్ని ఏర్పాటు చేసింది. ఒకటి స్థిరీకరణ నిధి మరియు రెండు దీర్ఘకాలిక కార్యకలాపాల నిధి. ఏంటండి ఒకటి స్థిరీకరణ నిధి, రెండు దీర్ఘకాలిక కార్యకలాపాల నిధి ఆర్బీఐ ఏర్పాటు చేసింది. వీటితో పాటుగా 1963లో ఏఆర్డీసీని కూడా ఏర్పాటు చేసింది. ఏంటండి వీటితో పాటుగా 1963లో ఏఆర్డీసీని కూడా ఏర్పాటు చేసింది. ఏంటండి 1963లో ఏఆర్డీసీని కూడా ఏర్పాటు చేసింది. ఏఆర్డీసీ అంటే అగ్రికల్చర్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. కూడా ఆర్బీఐ ఏర్పాటు చేసింది 1963లో. అయితే ఈ యొక్క ఏఆర్డీసీని ఎందుకు ఏర్పాటు చేసింది అంటే అసలు ఈ యొక్క అగ్రికల్చర్ రీఫైనాన్స్ అంటే ఏంటి? అగ్రికల్చర్ రీఫైనాన్స్ అంటే ఏంటి అంటే ఫైనాన్స్ అంటే రుణాలు ఇవ్వడం, రీఫైనాన్స్ అంటే రుణాలు ఇచ్చేవారికి రుణాలు ఇవ్వడం. ఫైనాన్స్ అంటే రుణాలు ఇవ్వడం, రీఫైనాన్స్ అంటే రుణాలు ఇచ్చేవారికి రుణాలు ఇవ్వడాన్నే రీఫైనాన్స్ అంటారు. చూడండి ఎగ్జాంపుల్ చెప్తాను. వ్యవసాయదారులకి ఎవరండి రుణాలు ఇస్తారు? వ్యవసాయదారులకి వాణిజ్య బ్యాంకులు లేదా సహకార బ్యాంకులు లేదా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రుణాలు ఇస్తాయి. సో ఈ బ్యాంకులకి రుణాలు ఇచ్చే వాటిని రీఫైనాన్స్ అంటారు. ఏంటంటే ఈ బ్యాంకులు వ్యవసాయదారులకి రుణాలు ఇస్తాయి. అయితే ఈ బ్యాంకులకి రుణాలు ఇచ్చే వాటిని రీఫైనాన్స్ అంటారు. సో ఇది ఫైనాన్స్ అంటే రుణాలు ఇవ్వడం,
రీఫైనాన్స్ అంటే రుణాలు ఇచ్చిన వాటికి రుణాలు ఇవ్వడాన్ని రీఫైనాన్స్ అంటారు. సో ఇది అయితే ఈ యొక్క వ్యవసాయ రంగానికి రుణాలు ఇచ్చే వాటికి వ్యవసాయ రంగానికి వ్యవసాయ రంగానికి రుణాలు ఇచ్చే వాటికి రీఫైనాన్స్ ఇవ్వడం కోసమే 1963లో ఈ యొక్క ఏఆర్డిసిని ఆర్బీఐ ఏర్పాటు చేసింది. ఏంటి వ్యవసాయ రంగంలో రుణాలు ఇచ్చే వారికి అంటే బ్యాంకులకి అంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో వాణిజ్య బ్యాంకులో వాటికి రీఫైనాన్స్ ఇవ్వడం కోసమే ఈ యొక్క ఏఆర్డిసిని 1963లో ఆర్బీఐ ఏర్పాటు చేసింది. సో అర్థమైంది కదండి, ఏర్పాటు చేసింది. అయితే ఈ యొక్క మూడింటిని కలిపి 1982లో నాబార్డ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటి ఈ యొక్క మూడింటిని కలిపి 1982లో నాబార్డ్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1982లో ఈ యొక్క మూడింటిని కలిపి నాబార్డుగా ఏర్పాటు చేయడం జరిగింది. నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఏంటి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నాబార్డ్ అంటే మీనింగ్. అయితే దీన్ని 1982లో ఏర్పాటు చేసింది ఆర్బీఐ. అయితే ఏ మూడింటిని కలిపి ఏర్పాటు చేసింది అంటే స్థిరీకరణ నిధి మరియు దీర్ఘకాలిక కార్యకలాపాల నిధి మరియు ఏఆర్డిసిని ఈ యొక్క మూడింటిని కలిపి నాబార్డ్ని 1982లో ఆర్బీఐ ఏర్పాటు చేసింది. శివరామకృష్ణన్ కమిషన్ మేరకు ఎవరండి? శివరామకృష్ణ కమిషన్ సిఫార్సుల మేరకే 1982లో ఆర్బీఐ యొక్క నాబార్డ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటంటే 1982లో శివరామకృష్ణన్ సిఫార్సుల మేరకు ఆర్బీఐ నాబార్డ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క వ్యవసాయ అభివృద్ధిలోనే ఎపెక్స్ బాడీ ఈ యొక్క నాబార్డ్, వ్యవసాయ అభివృద్ధిలోనే ఎపెక్స్ బాడీ నాబార్డ్. దీని తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే పారిశ్రామిక అభివృద్ధి. ఫస్ట్ వన్ ఏంటి చెప్పాము, వ్యవసాయ అభివృద్ధి. ఇవి అభివృద్ధిపరమైన విధులు. అభివృద్ధిపరమైన విధుల్లో మొదటిది వ్యవసాయ అభివృద్ధి, ఇప్పుడు రెండవది పారిశ్రామిక అభివృద్ధి. రెండోది పారిశ్రామిక అభివృద్ధి. మొదటిదేమో వ్యవసాయ అభివృద్ధి, రెండోదేమో పారిశ్రామిక అభివృద్ధి. అయితే పారిశ్రామిక అభివృద్ధి కొరకు ఆర్బీఐ 1964లో ఐడిబిఐని ఏర్పాటు చేసింది. 1964లో పారిశ్రామిక అభివృద్ధి కొరకు ఆర్బీఐ ఐడిబిఐని ఏర్పాటు చేసింది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడిబిఐ ఏంటంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసింది 1964లో. ఏంటండి పారిశ్రామిక అభివృద్ధి కొరకు 1964లో ఆర్బీఐ ఐడిబిఐని ఏర్పాటు చేసింది. ఐడిబిఐ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే ఈ యొక్క ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1976లో స్వతంత్ర ప్రతిపత్తిని పొందింది. 1976లో స్వతంత్ర ప్రతిపత్తి పొందింది. అయితే అలాగే ఐఎఫ్సిఐని ఏర్పాటు చేసింది. మరియు
ఎస్ఎఫ్ఐని కూడా ఏర్పాటు చేసింది. ఐఎఫ్సిఐ మరియు ఎస్ఎఫ్సి చూడండి, ఐఎఫ్సిఐ మరియు ఎస్ఎఫ్ని కూడా ఏర్పాటు చేసింది. అయితే ఈ యొక్క పారిశ్రామిక అభివృద్ధిలోనే ఎపెక్స్ బాడీ ఈ యొక్క ఐడిబిఐ పారిశ్రామిక విత్త సంస్థల్లో ఎపెక్స్ బాడీ ఈ యొక్క ఐడిబిఐ, వ్యవసాయ అభివృద్ధులు అయితే ఎపెక్స్ బాడీ నాబార్డు, మరియు పారిశ్రామిక అభివృద్ధులు అయితే ఎపెక్స్ బాడీ ఈ యొక్క ఐడిబిఐ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దీని తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ యొక్క డిపాజిట్దారులకి భద్రత కల్పించడం ఏంటంటే చూడండి, డిపాజిట్దారులకి భద్రత కల్పించడం. ఫస్ట్ వన్ ఏంటి చెప్పాం, వ్యవసాయ అభివృద్ధి అని చెప్పాం. సెకండ్ వన్ పారిశ్రామిక అభివృద్ధి అని చెప్పాం. థర్డ్ వన్ ఏంటంటే ఈ యొక్క డిపాజిట్దారులకి భద్రత కల్పించడం. ఆర్బీఐ డిపాజిట్దారులకి భద్రత కల్పిస్తుంది. ఆర్బీఐ డిపాజిట్దారులకి భద్రత కల్పిస్తుంది. అయితే ఈ యొక్క డిపాజిట్దారులకి భద్రత కల్పించడానికి డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని 1962లో ఏర్పాటు చేసింది. ఏంటంటే డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చూడండి, ఈ యొక్క డిపాజిట్లో అభివృద్ధి కోసం డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని 1962లో ఏర్పాటు చేసింది. ఏంటి డిపాజిట్ల భద్రత కోసం 1962లో డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని 1962లో ఆర్బీఐ ఏర్పాటు చేసింది. సో ఇది నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే జాతీయ గృహీకరణ బ్యాంక్. ఫోర్త్ వన్ ఏంటంటే జాతీయ గృహీకరణ బ్యాంక్. ఏంటంటే జాతీయ గృహీకరణ బ్యాంక్. మొదటి వన్నది వ్యవసాయ అభివృద్ధి, సెకండ్ వన్ పారిశ్రామిక అభివృద్ధి, థర్డ్ వన్ ఈ యొక్క డిపాజిట్దారులకి భద్రత కల్పించడం, ఫోర్త్ వన్ ఏంటంటే జాతీయ గృహీకరణ బ్యాంకు. జాతీయ గృహీకరణ బ్యాంకు ఎందుకనగా ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకులు రుణాలు ఇస్తాయి కదండి. సో ఈ బ్యాంకులకి రీఫైనాన్స్ చేయడం కోసం ఈ యొక్క నేషనల్ హౌసింగ్ బ్యాంక్ని ఆర్బీఐ 1988లో ఏర్పాటు చేసింది. ఏంటంటే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ని ఏంటంటే 1988లో నేషనల్ హౌసింగ్ చూడండి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఇల్లు నిర్మించుకోవడానికి బ్యాంకులు రుణాలు ఇస్తాయి. అయితే ఈ బ్యాంకులకి రీఫైనాన్స్ చేయడం కోసం 1988లో ఆర్బీఐ యొక్క నేషనల్ హౌసింగ్ బ్యాంక్ని ఏర్పాటు చేసింది. సో అంటే ఎవరైతే ఏ సంస్థలైతే గృహ నిర్మాణానికి రుణాలు ఇస్తాయో, ఏ సంస్థలైతే ఏ బ్యాంకులైతే గృహ నిర్మాణానికి లేదా ఇండ్లు నిర్మాణానికి రుణాలు ఇస్తాయో ఆ రుణాలు ఇచ్చే వాటికి
రీఫైనాన్స్ ఇవ్వడం కోసమే ఈ యొక్క నేషనల్ హౌసింగ్ బ్యాంక్ని 1988లో ఆర్బీఐ ఏర్పాటు చేసింది. అయితే ఈ యొక్క గృహ నిర్మాణంలో ఎపెక్స్ బాడీ యొక్క నేషనల్ హౌసింగ్ బ్యాంక్, వ్యవసాయ అభివృద్ధిలో ఎపెక్స్ బ్యాంకు నాబార్డ్, పారిశ్రామిక అభివృద్ధిలో ఎపెక్స్ బాడీ ఐడిబిఐ మరియు ఈ యొక్క గృహ నిర్మాణంలో ఎపెక్స్ బాడీ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఏంటి, గృహ నిర్మాణంలో ఎపెక్స్ బాడీ యొక్క నేషనల్ హౌసింగ్ బ్యాంక్. అయితే చూడండి, బ్యాంక్ రంగంలో మరియు ద్రవ్య రంగంలో ఎపెక్స్ బాడీ ఆర్బీఐ ఏంటి, బ్యాంక్ రంగంలో మరియు ద్రవ్య రంగంలో ఎపెక్స్ బాడీ ఆర్బీఐ, మరియు వ్యవసాయ అభివృద్ధిలో ఎపెక్స్ బాడీ నాబార్డు, మరియు పారిశ్రామిక విత్త సంస్థ అభివృద్ధిలో ఎపెక్స్ బాడీ ఐడిబిఐ, మరియు గ్రామీణ హౌసింగ్ బ్యాంక్ అంటే మరియు జాతీయ గ్రామీణ బ్యాంకులో ఎపెక్స్ బాడీ నేషనల్ హౌసింగ్ బ్యాంక్. సో ఈ 4 చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది ఎపెక్స్ బాడీ. అయితే దీని తర్వాత పొదుపుల్ని సేకరించట ఐదోది పొదుపులు సేకరించట. ఫస్ట్ వన్ వ్యవసాయ అభివృద్ధి, సెకండ్ వన్ పారిశ్రామిక అభివృద్ధి, థర్డ్ వన్ డిపాజిట్దారులకి భద్రత కల్పించట, ఫోర్త్ వన్ ఏంటంటే జాతీయ గృహీకరణ బ్యాంక్, మరియు ఐదోది పొదుపులు స్వీకరించట. పొదుపులు స్వీకరించడం అంటే ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లోని సిటీ అర్బన్ ప్రాంతాల్లోని ఆర్బీఐ బ్యాంకుల్ని ఏర్పాటు చేసి అక్కడున్న ప్రజల దగ్గర నుంచి పొదుపులను స్వీకరిస్తుంది. ఏంటంటే గ్రామీణ బ్యాంకుల్లోని సిటీ అర్బన్ ప్రాంతాల్లోని బ్యాంకులను ఏర్పాటు చేసి ఆర్బీఐ అక్కడున్న ప్రజల దగ్గర నుంచి పొదుపులను స్వీకరిస్తుంది. సో ఈ విధంగా బ్యాంకులు ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంతాల్లో బ్యాంకులు ఏర్పాటు చేయడం ద్వారా పొదుపుల్ని సేకరించడానికి కూడా ఆర్బీఐ కృషి చేస్తుంది. సో ఒకవేళ ఆ ప్రాంతంలో బ్యాంకులు లేవనుకోండి, ఎక్కడో దూరాన బ్యాంకులు ఉన్నాయనుకోండి, ప్రజలు తమకు వచ్చిన ఆదాయాన్ని వచ్చినట్లే ఖర్చు చేస్తారు. ఏంటంటే వాళ్ళకు అందుబాటులో బ్యాంకులు లేవనుకోండి, ప్రజలు తమకు వచ్చిన ఆదాయాన్ని వచ్చినట్లుగానే ఖర్చు చేస్తారు. ఏ విధంగా ఖర్చు చేస్తారంటే వ్యవసాయదారులు వ్యవసాయం మీద ఖర్చు పెడతారు, పారిశ్రామికవేత్తలు పారిశ్రామిక మీద ఖర్చు చేస్తారు, దాహంగా ఉన్నవాళ్ళు దాహం తీర్చుకోవడానికి ఖర్చు చేస్తారు. మీకు అర్థమయ్యే ఉంటుంది, దాహంగా ఉన్నవాళ్ళు దాహం తీరడం కోసం ఖర్చు చేస్తారు. సో ఈ విధంగా డబ్బు అంతా ఖర్చు చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఆ ప్రాంతాల్లో బ్యాంకులు ఏర్పాటు చేయడం వల్ల ఆ యొక్క ప్రజల యొక్క పొదుపులను బ్యాంకులు సేకరిస్తాయి. సో ఈ విధంగా ప్రజల దగ్గర నుంచి పొదుపులు సేకరించడానికి ఆర్బీఐ కృషి చేస్తుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే అంబుడ్మెన్స్. అంబుడ్మెన్స్ అంటే ఏంటంటే సపోజ్గా అంబుడ్మెన్స్ అంటే ఏంటి, అవి ఎందుకు ఉపయోగపడతాయి, మరియు ఈ యొక్క అంబుడ్మెన్స్ని 1995లో ఆర్బీఐ ఏర్పాటు చేసింది. ఏంటంటే ఈ యొక్క అంబుడ్మెన్స్ని 1995లో ఆర్బీఐ ఏర్పాటు చేసింది. 1995లో అంబుడ్మెన్స్ని ఆర్బీఐ ఏర్పాటు చేసింది. అది ఈ యొక్క అంబుడ్మెన్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఖాతాదారుల యొక్క సమస్యలు పరిష్కరించడానికి మరియు వినియోగదారుల యొక్క సమస్యలు పరిష్కరించడానికి మరియు ఖాతాదారుల పట్ల బ్యాంకర్స్ బాధ్యత వహించడానికి ఈ యొక్క అంబుడ్మెన్స్ ఉపయోగపడతాయండి. ఖాతాదారులను సమస్యలు పరిష్కరించడానికి, వినియోగదారుల సమస్యలు పరిష్కరించడానికి మరియు ఖాతాదారుల పట్ల బ్యాంకర్స్ బాధ్యత వహించడానికి ఈ యొక్క అంబుడ్మెన్స్ ఉపయోగపడతాయి.
అర్థమైంది అనుకుంటా. ఈ విధంగా ఉపయోగపడతాయి. అయితే ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే, సపోజ్గా బ్యాంకులు మన పట్ల దురుసుగా ప్రవర్తించి మనకి సాయం చేయలేకపోయారు అనుకోండి, లేదా ఈ యొక్క బ్యాంకర్ చేసిన పని మనకు నచ్చకపోయింది అనుకోండి, మనం ఈ యొక్క అంబుడ్స్మెన్స్కి ఫిర్యాదు చేయొచ్చు. ఈ యొక్క అంబుడ్స్మెన్స్కి ఫిర్యాదు చేస్తే వితిన్ 30 డేస్లోన మన సమస్యని పరిష్కరిస్తాయి. ఈ యొక్క అంబుడ్స్మెన్స్ 30 డేస్లో మన సమస్యని పరిష్కరిస్తాయి. ఇవన్నీ కాదు కానీ సింపుల్గా చెప్పించడం వల్ల ఉదాహరణకి మనం ఏటీఎంకి వెళ్ళాం 5,000 డ్రా చేసాం, సిప్ వచ్చింది కానీ డబ్బులు రాలేదు. 5,000 డ్రా చేసాం, సిప్ వచ్చింది కానీ డబ్బులు రాలేదు. సో ఈ విషయాన్ని మన బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అక్కడికి బ్యాంకర్స్ని అడగగా వాళ్ళు మనకి సరైన సమాధానం చెప్పలేదు, మరియు మన సమస్యని పరిష్కరించలేదు. సో అప్పుడు మనము ఈ యొక్క అంబుడ్స్మెన్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేస్తే, నా డబ్బులు రాలేదు, బ్యాంక్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళు పట్టించుకోలేదని మనం ఫిర్యాదు చేస్తే, ఈ యొక్క అంబుడ్స్మెన్స్ వితిన్ 13 డేస్లోన మన సమస్యని పరిష్కరిస్తుంది. ఏంటి, వితిన్ 30 డేస్లోన మన సమస్యని పరిష్కరిస్తుంది. అయితే ఈ యొక్క అంబుడ్స్మెన్స్ మన దేశంలో 17 ఉన్నాయి. అంబుడ్స్మెన్ 17 ఉన్నాయి మన దేశంలో. ఎక్కడెక్కడ ఉన్నాయంటే హైదరాబాద్, మహారాష్ట్ర, ముంబై, బెంగళూరు, చెన్నై, కలకత్తా, నోయిడా, ఇలాగా ఎక్కడెక్కడో ఒక 17 దగ్గర ఉన్నాయి. అయితే మన దేశంలో బ్యాంక్ కళాశాల ముంబైలో ఉంది, బ్యాంకు కళాశాల ముంబైలో ఉంది, మరియు వ్యవసాయ బ్యాంకు కళాశాల పూణేలో ఉంది, మరియు ఆర్బీఐ సిబ్బంది కళాశాల మద్రాసులో ఉంది, ఏంటండి ఈ యొక్క బ్యాంక్ కళాశాల ముంబైలో ఉంది, వ్యవసాయ బ్యాంక్ కళాశాల పూణేలో ఉంది, మరియు ఆర్బీఐ యొక్క సిబ్బంది కళాశాల మద్రాసులో ఉంది. సో ఇవి అభివృద్ధిపరమైన విధులు. సో నెక్స్ట్ క్లాస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అని ఉండాలి.